యెహోషాపాతు ఈయన ఆసా యొక్క కుమారుడు. యెహోషాపాతు యూదా దేశానికి రాజు. యూదా దేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఈయన 4వ రాజు, 4th కింగ్. ఈయన వన్ ఆఫ్ ద గుడ్ కింగ్స్. యూదా దేశాన్ని పరిపాలించిన మంచి రాజుల్లో ఈయన కూడా ఒక మంచి రాజు. తన తండ్రి కూడా, ఆసా కూడా మంచి రాజే. తన తండ్రిని పోలి వీళ్ళిద్దరూ కూడా తమ పితరుడైన దావీదును పోలి కొంతవరకు నడుచుకున్నారు అని మనం చూస్తాం. 35 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ యెహోషాపాతు యొక్క జీవితంలో నుంచి ఈ 4 అధ్యాయాల్లో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. 17వ అధ్యాయం అంతటికి, ఆ అధ్యాయం అంతటికి మనం ఒక పేరు పెట్టాలంటే హిస్ డివోషన్. హిస్ డివోషన్ అంటే ఏ విధముగా ఒక భక్తితో, దేవుని యందు భయభక్తులతో మంచి బిగినింగ్ స్టార్ట్ చేశాడు. 17th చాప్టర్ టాక్స్ అబౌట్ హిస్ డివోషన్. 18వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే హిస్ డైవర్షన్. ఏ విధముగా తను తప్పుదారి పట్టాడు, ఏ విధంగా డ్రిఫ్ట్ అయిపోయాడు, డిస్ట్రాక్ట్ అయ్యాడు అనేది 18th చాప్టర్లో మనం చూస్తాం. 19th చాప్టర్కి వచ్చేసరికి హిస్ డెడికేషన్. తిరిగి మరలా రాజ్యంలో కొన్ని మంచి మంచి పనులు చేశాడు. ఏ విధముగా అవి నిర్వర్తించాడో 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 20th చాప్టర్లోకి వచ్చేసరికి హిస్ డేంజర్. ఒక భయంకరమైన విపత్తు వచ్చింది. ఆ 20వ అధ్యాయం అంతా కూడా అతడు చేసిన ప్రార్థన, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప జయము, విడుదల మనం చూస్తాం. అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద 20th చాప్టర్ హిస్ డౌన్ఫాల్. ఏ విధంగా తను మరలా దారి తప్పి తన యొక్క జీవితాన్ని ముగించాడో మనం చూస్తాం. 5 things, 5 Ds. చెప్పండి మళ్ళీ. హిస్ డివోషన్, హిస్ డైవర్షన్, హిస్ డెడికేషన్, హిస్ డేంజర్ అండ్ హిస్ డౌన్ఫాల్. రైట్? టకటక మనం ఒక్కొక్క విషయాన్ని ఆలోచించేస్తూ ముందుకెళ్దాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే హిస్ డివోషన్. హీ బిగాన్ వెరీ వెల్. చాలా చక్కని గుడ్ బిగినింగ్ అనేది తన యొక్క జీవితంలో మనం చూస్తాం. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజు అయి ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఇజ్రాయెల్ అంటే పక్కనున్నటువంటి రాజ్యమే. ఇజ్రాయేలు దేశంని పరిపాలన చేసిన వాళ్ళందరూ కూడా దుష్టులైన రాజులే. అలా ఒక్కడ లేడు మంచివాడు. అంతా విగ్రహారాధన. షోమ్రోన్లో ఒక దేవాలయం కట్టించాడు. ఇంకా బలిపీఠాలు, దాను, బెర్షెబా, ఈ 2 ప్రాంతాలు గొప్ప గొప్ప పెద్ద పెద్ద గుడులు కట్టాడు. యెరూషలేముకి వెళ్ళొద్దు, యెరూషలేములో ఉన్న దేవుని ఆరాధించొద్దు, మన దేశంలో నేను మీకు గుడులు కడతాను, ఇక్కడే మీరు బయలుకు తర్వాత అన్య దేవతలకు మీరు మ్రొక్కవచ్చు అని అక్కడ దేశమంతా కూడా విగ్రహారాధన, భయంకరమైనటువంటి పాపము, దుష్టులైనటువంటి రాజులు పరిపాలిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని. అయితే దేవుడు తన దాసునటువంటి దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనను బట్టి ఈ లైన్ని మాత్రం దేవుడు కొనసాగించుకుంటూ భద్రపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే యూదా గోత్రములో నుంచి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టాలి. ఈ యూదా యొక్క లైన్లో ఉన్నటువంటి దావీదు వంశంలో నుంచి, గోత్రంలో నుంచి ఆయన రావాలి. కాబట్టి తిరిగి దావీదు సింహాసనాన్ని ఆయన నెలకొల్పి నిత్యము రాజ్యము చేసేటటువంటి ఇటర్నల్ కింగ్గా ఆయన రాబోతున్నాడు. కాబట్టి డేవిడ్ యొక్క లైన్ని దేవుడు భద్రపరుస్తూ వచ్చాడు. అందుకని ఇక్కడ కూడా అంటాడు, నువ్వు మంచివాడు అనేం కాదు, కానీ నీ పితరుడైన దావీదుకు నేను చేసిన నిబంధనను బట్టే నిన్ను స్పేర్ చేశాను అని దేవుడు మెన్షన్ చేస్తాడు. అయితే యెహోషాపాతు రాజు అయిన వెంటనే మొట్టమొదటిగా అతను చేసిందంటే తెలుసా, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్, పక్కనే ఉన్నటువంటి ఇజ్రాయెల్ కానీ చుట్టూ ఉన్నటువంటి అన్య దేశము యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది, లేకపోతే ఆ ప్రభావం అనేది లేకుండా ఏం చేశాడంటే తన రాజ్యాన్ని బలపరుచుకుంటూ వచ్చాడట. ఏ విధంగా?
అతడు యూదా దేశంలోని ప్రాకారములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణములందును కావలి బలమును ఉంచెను. 3 పనులు ఈయన చేశాడండి. 3 పనులు చేశాడు తన రాజ్యాన్ని స్థిరపరచడానికి, దేవునిలో తనకున్నటువంటి భక్తిని కనపరుస్తూ. మొట్టమొదటిది ఏం చేశాడంటే, హీ కెప్ట్ వాచ్మెన్. ప్రాకారముల మీద ఎవరి నుంచి అంట? కావలి యొక్క బలమును అతడు పెంచెను. కావలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దేశం యొక్క ప్రొటెక్షన్, సెక్యూరిటీ ఫోర్స్ ఎవరంటే ఆ యొక్క బురుజుల మీద, ఆ ప్రాకారముల మీద కావలి ఉండి ఆ పట్టణాన్ని కాపాడేటటువంటి వారు. దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ నేషన్ ఈస్ ద బార్డర్ సెక్యూరిటీ. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ కింగ్డమ్ ఈస్ ద సెక్యూరిటీ ఫోర్స్. మొట్టమొదటగా అతను చార్జ్లోకి రాగానే, పట్టాభిషేకం జరగగానే, రాజ్ అవగానే అతడు చేసింది ఏంటో తెలుసా? తను ప్రాకారాల మీద ఉండేటటువంటి కావలి వారిని ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకొని వారిని బలపరిచాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్. ఇందులో ఒక ఆత్మీయ సత్యము దాగి ఉన్నది. సంఘం యొక్క బలము ఎవరో తెలుసా? వాచ్మెన్. యెరూషలేముతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యెరూషలేమా, యెరూషలేమా, నువ్వు భయపడవద్దు, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వారు రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, మీరు మౌనముగా ఉండొద్దు. ఇశ్రాయేలును దేవుడు స్థాపించే వరకు ఆయన మీరు మౌనముగా ఉండనివ్వద్దు. దేవుడు అంటున్నాడు, కావలి వారి నుంచాను. దేవుడట ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్గా దానికి దేవుడు నాయకుల్నిచ్చాడు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. న్యాయాధిపతులనిచ్చాడు, వారు ఫెయిల్ అయ్యారు. ప్రవక్తలనిచ్చారు, వారిలో చాలా మంది అబద్ధ ప్రవక్తలుగా మారిపోయారు. రాజులనిచ్చాడు, వాళ్ళలో చాలా మంది రాజులు వాళ్ళందరూ బ్యాడ్ కింగ్స్గా అయిపోయి వాళ్ళని బబులోను చెరలోనికి, అష్షూరు చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. నేను మీకు ఒక్కొక్కరిగా ఇస్తా వచ్చాను. ఒక్కొక్కడు అందరూ ఫెయిల్ అయ్యారు. మీకు యాజకులను ఇచ్చాను, వారు కూడా ఫెయిల్ అయ్యారు మిమ్మల్ని భక్తి మార్గంలో నడిపించే విషయంలో. అండ్ ఫైనల్గా ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు కావలి వారిని ఇస్తా ఉన్నాను, వాళ్ళు మాత్రం ఫెయిల్ అవ్వరు అన్నాడు. వారు మాత్రం ఫెయిల్ అవ్వరు, రే అయినను పగలైనను. సంఘం యొక్క బలం అనేది విజ్ఞాపనకర్తలు, ప్రార్థనాపరులు. లినడో రెవెన్ హిల్ అనేటువంటి దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ నాట్ ద సిట్టింగ్ కెపాసిటీ ఆన్ ద సండే. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ద నీలింగ్ కెపాసిటీ ఇన్ ద ప్రేయర్ మీటింగ్స్ అన్నాడు. సంఘం యొక్క బలం అనేది ఆదివారం వచ్చి మందిరంలో ఎంతమంది కూర్చుంటున్నారు అనేది కాదట, ప్రార్థనా కూడికలకు వచ్చి ఎంతమంది మోకరిస్తున్నారు అనేదట. ఇప్పుడు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కుకట్పల్లి జాయన్ చర్చ్ ఎంత? మీరు చెప్పండి. 10 members. That is a strength. Sometimes less than 10 members. మరి ఇదంతా ఏంటి? This is only sitting capacity. ప్రాకారాల మీద నిలబడేవారు, పట్టణాలని కాపాడేవారు, ది వాచ్మెన్ ఆన్ ద వాల్స్. వాచ్మెన్ ఆన్ ద వాల్స్. మొట్టమొదటిగా అతడు చేసింది ఏంటంటే ఆ ప్రాకారాల మీద కావలి వారిని బలపరిచాడట. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? లోకమంతా నిద్రపోతూ ఉంటే వాళ్ళు మేల్కొని ఉంటారండి. లోకమంతా రెస్ట్ తీసుకుంటా ఉంటే వీళ్ళు రజ్లింగ్ పోరాటాలు చేస్తారండి. అందరూ కూడా గుంపులుగా వారు సహవాసాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఒంటరిగా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్గా లేకపోతే కావలి వారిగా వాళ్ళు ఏం చేస్తారు? నైట్ మేల్కొని ఉంటారు. ఇది బయటికి కనపడేది కాదు. లోకమంతా మేల్కొనే టైంకి వీళ్ళు బయటికి వాళ్ళ వర్క్ ప్లేస్లో నుంచి వెళ్ళిపోతారు. లోకమంతా నిద్రపోయే టైంలో వీళ్ళు వర్క్లోకి చేస్తారు. వాళ్ళని ఎప్పుడు చూస్తుంది మరి లోకం? చెప్పండి.
వాళ్ళు చేసే మినిస్ట్రీ లోకానికి ఎవరికి తెలియదు, వాళ్ళు చేసే సాక్రిఫైస్ లోకానికి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి డేంజర్స్ లోకానికి ఎవరికి తెలియదు. బట్ దే సీక్రెట్లీ సెక్యూరింగ్ ద కింగ్స్ అండ్ ద కింగ్డమ్స్. సంఘము యొక్క బలము అనేది ప్రార్థనా పరులైన వారు. సంఘాల్లో ఎవరు కావాలంటే విజ్ఞాపనకర్తలు కావాలి. సంఘంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ నోటికి ఎంతమందికి వచ్చు? మోకరించగానే వరుసగా ఎంతమంది ప్రార్థన చేయగలరు? ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ నోటికి వస్తుంది. సేవకులు, సహవాసంలో ఉన్నటువంటి సేవకుల యొక్క కుటుంబ లిస్ట్ అంతా కూడా ఎంతమందికి లిస్టు చూడకుండా మోకరించి కళ్ళు మూసుకుంటే నేమ్స్ వరుసగా వచ్చేస్తాయి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకే మైండ్లో, హృదయంలో ఉంటాయి. వివాహాల కొరకు ప్రార్థన చేయమనగానే మోకరించి బై నేమ్ ఒక్కొక్కరు పేరు చెప్పి ఎంతమంది ప్రార్థన చేయగలరు? ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క హృదయంలోనే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి సంఘంలోనే మనమందరం ఉన్నాంగా, సహోదరులు అని చెప్పుకుంటున్నాముగా, కుటుంబము అని ఒక ఐడెంటిటీ పెట్టుకున్నాముగా. మేమంతా ఒక కుటుంబము, మేమంతా సహోదరులము, మేము ఒకరి భారంలో ఒకరు భరించడానికి, ఒకరి అక్కరలో ఒకరు సహాయం చేసుకోవడానికి దేవుడు మమ్మల్ని అందరినీ ఒక సహవాసముగా, సంఘముగా, కుటుంబముగా చేర్చాడని. బట్ డూ యూ నో ద నీడ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్పిరిచువల్ ఫ్యామిలీ? లెట్ us think. యెహోషాపాతు మొట్టమొదటిగా he kept watchmen, which is the security force of his kingdom. రెండవది కనుక మనం చూసినట్లయితే 6వ వచనం చదవండి. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకునే వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. ఒకరినేమో నిలబెట్టాడు, ఇంకోటినేమో పడగొట్టాడు, తీసివేశాడు. ఇక్కడ మనం ఏమని చూస్తా ఉన్నామో తెలుసా? యెహోవా మార్గముల యందు నడుచుకున్నట్టుకు. హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గాల్లో నడుచుకోవడానికి తనను తాను అప్పగించుకొని నిర్ణయించుకున్నాడు. ద వేస్ ఆఫ్ గాడ్ ఏంటో తెలుసా? లోకంలో ఉన్న విగ్రహాలన్నిటిని ఏం చేశాడు? తీసేశాడండి. He removed it. ఒకరినేమో నిలబెట్టాడు, ఎవరైతే అవసరమో కొన్నిటినైతే తీసి పడేశాడు, ఏవైతే అక్కర్లేదో. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే 7వ వచనం చదవండి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై అతడు పెద్దలను నియమించెను. అక్కడ లిస్ట్ ఉంది. తర్వాత తన దేశమంతా కూడా ధర్మశాస్త్రాన్ని బోధించుటకట, ధర్మశాస్త్రమును బోధించగలిగినటువంటి ఒక టీంని ఏర్పాటు చేశాడట. కొంతమంది భక్తులు రాశారు, ఈవెన్ డేవిడ్ కూడా ఇలాంటి పని చేయలేదంట. తెలుసా మీకు? ఈవెన్ దావీదు కూడా ఇలాంటి పనిని తలపెట్టలేదట. యెహోషాపాతు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? వారు చూడండి 9వ వచనం, వారు యెహోవా ధర్మశాస్త్రమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు. యెరూషలేము యొక్క వీధులలో, యూదా దేశములో, ఆ పట్టణాల వీధుల్లో ఇప్పుడు ఎవరు కనిపిస్తా ఉన్నారంటే యెహోవా ధర్మశాస్త్రమును చేబూని పట్టుకొని వీధుల్లోకి వెళ్ళిపోయారు, గృహాలకు వెళ్ళిపోయారు, కాలనీస్లోకి వెళ్ళిపోయారు, గ్రామాలకు వెళ్ళిపోయారు, పట్టణాలకు వెళ్ళిపోయారు. దే స్ప్రెడ్ అవుట్ విత్ ద స్క్రిప్చర్, ద హోల్ కింగ్డమ్. రాజ్యం అంతా కూడా దేవుని వాక్యము బోధించేటటువంటి టీచర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని బోధించే బోధకులను అతడు నిలబెట్టాడటండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ దేవుని వాక్యం వినబడతా ఉంది. వీళ్ళ పని ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు వెళ్ళడము, అక్కడ వాక్యం ప్రకటించడము, వాక్యము బోధించడము, బోధ, టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చూడండి, వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలిగెను. వేర్ దెర్ ఇస్ వర్డ్ దెర్ ఇస్ లైట్, వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ ఇస్ లైఫ్. వేర్ దెర్ ఇస్ వర్డ్ దెర్ ఇస్ లైట్, అండ్ వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ ఇస్ లైఫ్.
తిరిగి మరలా ఆ దేశమంతా దేవుని వాక్యపు వెలుగుతో నింపేశాడు. దేవుని వాక్యాన్ని బోధించే వారిని నియమించాడు. వెళ్ళండి, నా రాజ్యమంతా కూడా మీరు వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి. సిస్టమేటిక్గా వారికి వాక్యాన్ని బోధించే ఒక టీంని ఏర్పాటు చేశాడు. 3 W's. మొట్టమొదటిది వాచ్మెన్, రెండవది వేస్ ఆఫ్ గాడ్, మూడవది ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ మూడిటిని తను చేయటం ద్వారా వచ్చినటువంటి రిజల్ట్, ప్రతిఫలము ఎంత అద్భుతముగా ఉన్నదో మీరు చూడండి. 3వ వచనం చదవండి ఇప్పుడు. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, మొట్టమొదటి ఆ యొక్క ఫ్రూట్ లేకపోతే రిజల్ట్ ఏంటో తెలుసా? దేవుని సహాయము. దేవుడే వారికి సహాయకుడుగా ఉన్నాడట. యెహోవా అతనికి సహాయము చేయగా, దేవుని సహాయము వారికి మెండుగా ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. రెండోది కనుక మనం చూసినట్టు 5వ వచనం చూడండి. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను. రెండవ అవుట్కమ్ ఏంటో తెలుసా? స్థిరపరచబడుట. దేవుడు హీ ఎక్స్టెండెడ్ హిస్ హెల్ప్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ దట్ కింగ్డమ్. ఆయన రాజ్యమును దేవుడు స్థిరపరచడం స్టార్ట్ చేశాడండి. దేవుడు స్థిరపరిచిన దాన్ని ఎవడు కూడా కదిలించలేడు. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే 10వ వచనం చూడండి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయక ఉండిరి. సమాధానము, నో వార్. అసలు దేవుని భయము వారి మీదకి వచ్చింది. దేవుడే ఈ రాజుకు సహాయం చేస్తున్నాడు, దేవుడే ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము వీరితో పోరాడలేము, మనము వీరితో యుద్ధము చేయలేమని చుట్టూ ఉన్నటువంటి దేశం యొక్క రాజులందరూ కూడా యెహోషాపాతుతో యుద్ధము చేయుట మానిరి. సమాధానము. 12, 13 వచనాలు చూడండి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిలవచ్చే పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింద పరాక్రమశాలలు ఉండిరి. సంపద ఏమొచ్చిందండి? సహాయము, స్థిరత్వము, సమాధానము, సంపద. ఆయన 3 పనులు చేశాడు, దేవుడు 4 పనులు, 4 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన కావలి వారిని బలపరుచుకున్నాడట. తన రాజ్యంలో విగ్రహాలన్నింటినీ తీసివేసి దేవుని మార్గములు నడుచుకోవడానికి తన స్థిర నిర్ణయం తీసుకున్నాడట. ఆ తర్వాత దేవుని వాక్యముని ప్రజలకు బోధించేటటువంటి బోధకులను ఏర్పాటు చేసి తన రాజ్యమంతా దేవుని వాక్యముతో నింపివేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ రాజుకు సహాయముగా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ రాజ్యములో సమాధానాన్ని అనుగ్రహించాడు, సంపదతోటి నింపేశాడండి. దిస్ ఈజ్ అ సీక్రెట్ ప్రియులారా. మనకు చివరి 4 కావాలి, మొదటి 3 మనం చేయం. ఏ సంఘమైనా సరే అభివృద్ధి చెందాలన్నా, ఏ రాజ్యమైనా సరే ఈ విధముగా అభివృద్ధి చెందాలంటే, ఏ కుటుంబంలోనైనా సరే ఈ విధమైనటువంటి ఆశీర్వాదం ఉండాలంటే, మొట్టమొదటిగా ఆ కుటుంబంలో ఎవరుండాలో తెలుసా? వాచ్మెన్ ఉండాలి. ఉద్యోగం రిజైన్ చేసి వాచ్మెన్ జాబ్ చేయమని కాదని అర్థం. నీ కుటుంబానికి నువ్వు కావలివాడిగా ఉండాలి. కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అంటే, కయ్యను ఎంత రెక్లెస్గా, ఎంత యారగంట్గా దేవుడికి సమాధానం చెప్పాడు తెలుసా? నేను నా తమ్ముడికి కావలివాడనా? Am I my brother's keeper? Am I my brother's watchman? దేవుడు అక్కడ అని ఉండాల్సింది కాదా మరి? కాదా మరి? నీ కుటుంబానికి నువ్వు కావలివాడవు కాదా? మరి ఎవరు అండి? వాచ్మెన్.
దివారాత్రములు మెలకువగా, ఆత్మీయ మెలకువ కావాలి. శత్రువు ఎక్కడ దూరుతాడా, ఎలా వస్తాడా, వాడు కుయుక్తులేంటి, ఎక్కడ వాడు అటాక్ చేస్తున్నాడు, ఎక్కడ మనం బలహీనలుగా ఉన్నాం, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇదిగో అందరూ ఆదమరిసి నిద్రపోతా ఉంటే కావలి వాడు మేల్కొని ఉంటాడండి. నిద్ర రమ్మన్నా రాదు. పేరెంట్స్, we are watchmen to our own family, our children. వాళ్ళ కొరకు మనం విజ్ఞాపన, వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? Where are your children? Are they at this table? Are they in the presence of God? What are they doing in the world? మనం వెళ్ళి వాళ్ళని కాయలేము, మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోలేము, లేకపోతే వాళ్ళ యొక్క తలకి మెడలకి సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడ ఆపరేట్ చేయలేము. దట్స్ నాట్ గాడ్స్ వే. బట్ నేను మనం అందరం చేయగలిగిందంటే తెలుసా, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి. దేవుని కృపకు వారిని అప్పగించి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రభువా నీ కంచె, నీ కాపుదల, నీ భద్రత, ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోక వ్యర్థత అంటకుండా, ఈ లోకములో ఉన్నటువంటి పాపములో పడకుండా, ప్రభా మేమైతే కాయలేము, అయితే మీ సన్నిధిలో మొర్ర పెడతా ఉన్నాము. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమాధానం రావాలంటే, స్థిరత్వం కావాలంటే, దేవుని యొక్క సహాయము, ఆయన అదృశ్య హస్తం ఆ కుటుంబం మీద బలంగా ఉండాలంటే, ఆయన ఇచ్చేటటువంటి సంపద, ప్రాస్పారిటీ ఆ కుటుంబంలో కావాలంటే, దేవుని వాక్యము ఆ కుటుంబంలో వినపడాలి. దేవునికి హేయమైనటువంటి విగ్రహాలు ఆ కుటుంబంలో నుంచి తీసివేయబడాలి. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెట్టే వాచ్మెన్ ఆ కుటుంబంలో ఉండాలి. ఈ 3 మాటలను ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాచ్మెన్, రెండవది ద వేస్ ఆఫ్ గాడ్. వేస్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు విగ్రహాలను, దేవునికి హేయమైన వాటిని ఆ కుటుంబంలో తీసిపడేశారట. కమిట్మెంట్స్ తీసుకోవాలి ప్రియులారా. మా కుటుంబంలో, నా కుటుంబంలో దేవునికి అయిష్టమైనది ఏది జరగడానికి, వినబడడానికి, కనబడడానికి వీల్లేదు. భార్య భర్తతో రోషంగా చెప్పాలి, దేవునికి హేయమైనది ఈ కుటుంబంలో ఏది జరగడానికి వీల్లేదు. భర్త భార్యతో రోషముగా చెప్పాలి. భార్యాభర్తలు, పేరెంట్స్ ఇద్దరు కలిసి పిల్లలతో కఠినంగా వారు దేవుని భయముని నేర్పించాలి. దేవునికి అయిష్టమైనవి, హేయమైనవి ఏ విగ్రహాలు కూడా ఈ కుటుంబంలో ఉండడానికి వీలు లేదు. అవి కంటికి కనబడే కాదు, కంటికి కనబడనివి. మెలకువ కావాలి ప్రియులారా. వాచ్మెన్ and the ways of God and the word of God. He began very well. అద్భుతమైనటువంటి బిగినింగ్ మనము యెహోషాపాతు యొక్క జీవితంలో మనము చూస్తా వచ్చాం. 17వ అధ్యాయం అంతా కూడా ఏంటి చెప్పండి? హిస్ డివోషన్. ఎంత చక్కగా తను దేవునిలో భయభక్తులు కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా తను గుడ్ బిగినింగ్ మనం చూస్తా ఉన్నాం. కమ్ టు ద 18th చాప్టర్. మొదటి వచనం చదవండి. చూడండి, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది. ఈ వచనంలో అతి ప్రాముఖ్యమైనటువంటి కీ వర్డ్ ఏంటి తెలుసా? ఈ వచనం అంతట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కీ వర్డ్ ఏంటి? అధికముగా. ఓకే, నాట్ తరువాత. ఎస్, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ హియర్. తరువాత. దేని తరువాత? అధికముగా. ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత సంథింగ్ హ్యాపెండ్. దాట్స్ ద పాయింట్, దట్స్ ద కనెక్షన్. ఏమొచ్చింది? సమాధానము. ఏమొచ్చింది? సహాయము. ఏమున్నది అక్కడ? దేవుని యొక్క స్థిరత్వము. రాజ్యము స్థిరపరిచాడు, సంపదని
అత్యధికంగా దేవుడు అనుగ్రహించాడు. పొరుగు దేశపు రాజులందరూ కూడా ఇప్పుడు పన్నులు కట్టడం స్టార్ట్ చేశారు. యుద్ధాలు లేవు, సమాధానం వచ్చింది, దేవుడు సహాయకుడిగా ఉన్నాడు, రాజ్యం స్థిరపరచబడింది, సంపద విస్తారంగా కుమ్మరించబడింది. ఇలా దేవుడు ఈయనకి సహాయం చేస్తున్నాడని లోకమంతా ఆయనంటే భయపడటం స్టార్ట్ చేశారు. ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత, సంథింగ్ వెరీ 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 ఇంపార్టెంట్, అండ్ దట్స్ వేర్ మెనీ ఆఫ్ us ఆల్సో ఫాల్, ఫెయిల్, డిస్ట్రాక్ట్, డైవర్ట్. ఇప్పటి వరకు మంచి డైరెక్షన్లో ఉన్నాడు. ఏమన్నాడు? యెహోవా మార్గములలో, ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్, ఆయన మార్గములో నేను నడుచుకోవాలనుకొని నిశ్చయం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన మార్గములో నుంచి ఇప్పుడు తొలగిపోతున్నాడు, తప్పిపోతున్నాడు. ఎందుకో తెలుసా? వరల్డ్లీ ఫ్రెండ్షిప్, వరల్డ్లీ రిలేషన్షిప్. ఇప్పుడు లోక స్నేహము, లోక సంబంధాలు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళ కొడుకుకి పెళ్లి చేయాల్సి వచ్చింది, వాళ్ళ కుమారుడికి వివాహం చేయాల్సిన వయసు వచ్చేసరికి ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా లెవెల్కి తగ్గవాడిని చూసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి లెవెల్కి తగ్గవాడు ఎవడున్నాడు పక్కన? నేను రాజుని, నాకు ఒక రాజు కావాలి, నా కుమారుడు రాజు కుమారుడు, నాకు రాజు కుమార్తె కావాలా? ఆడెవడు, ఆడేంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, నాకు ఏం అవసరంలా. రాజుని రాజు ఎత్తుకున్నాడు, రాజు కుమారుడికి రాజు కుమార్తెను చూసుకున్నాడు, అంతే, వెళ్ళి పెళ్లి చేసేసాడు. ఎందుకని? లుక్ ఎట్ మై ఘనత, లుక్ ఎట్ మై ఐశ్వర్యం, లుక్ ఎట్ మై సింహాసనం, లుక్ ఎట్ మై పాపులారిటీ. మరి ఆ రేంజ్కి తగ్గవాడు కావాలి కదా. ఆలోచన విధానం ఏమైపోయింది ఇక్కడ? అది దేవుని యొక్క వాక్యం అందుకే చెప్తుంది, ప్రియులారా, నువ్వు ఏ బండ నుంచి చెక్కబడితేవో, ఏ గుంట నుండి బయటకు తీయబడితేవో దాన్ని నువ్వు మర్చిపోవద్దు అన్నాడు దేవుడు. దావీదు భక్తుడి యొక్క జీవితంలో మనం చూసేది అదే. తన గొర్రెల కాపరైన సంగతి జీవితకాలం ఎప్పుడు మర్చిపోలా. గొర్రెలు కాసే నన్ను, తన ప్రజలని ఇశ్రాయేలు వాళ్ళని కాయుటకు, మేపుటకు దేవుడు నన్ను పిలిచాడు. దట్స్ ఆల్. ఐఎమ్ ఎ షెపర్డ్ దెన్, ఐఎమ్ షెపర్డ్ నౌ. అది దేవుడి యొక్క కన్విక్షన్. He never counted himself as a sovereign, supreme king. No. Servant. దాసుడిగానే ఎంచుకున్నాడు. షెపర్డ్, కాపరిగానే తన యొక్క ప్రజలను తను కాశాడు. అందుకనే చివరగా పాపం చేసినప్పుడు ఏమన్నా తెలుసా? గొర్రెలు లాంటి వీరు ఏమి చేశారు ప్రభువా? పాపము చేసింది నేను. ఎలా చూస్తున్నాడు తన ప్రజలని? గొర్రెలుగానే చూశాడు. తను ఎలా చూసుకున్నాడు? కాపరిగానే చూసుకున్నాడు. దేవుని ఎదుట తను ఏమై ఉన్నాడు? దాసుడు, సేవకుడుగానే ఉన్నాడు. ఈ లోకంలో డబ్బు, అధికారము, సక్సెస్, పేరు ప్రఖ్యాతులు, దేవుని ఆశీర్వాదము, దేవుని సహాయము, దేవుని ఇచ్చే సమృద్ధి, లోకంలో మనకు వచ్చే సక్సెస్ అనేవి చాలాసార్లు మనల్ని గర్వం అనే శిఖరాన్ని ఎక్కిస్తాయి. జాగ్రత్త. గర్వం అనే శిఖరాగ్రానికి ఎక్కిస్తాయి. వెరీ 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 డేంజరస్. He started making alliance with the world. లోకముతో తను అలయన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ థింగ్, మ్యారేజ్ అలయన్స్. మొట్టమొదటి ఏం చెప్పండి? మ్యారేజ్ అలయన్స్. మొదటి వచనంలో ఏం చూసాము? యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఆహాబుతో వియ్యముంది. ఆహాబు యొక్క భార్య ఎవరో తెలుసా? ఎవరు? నోరు తెరిచి చెప్పండి. యెజబెలు. యెజబెలు ఎవరో తెలుసా? బయలు యొక్క పూజారి యొక్క కూతురు ఈమె. ఈ ఆహాబు యెజబెలుకు పుట్టినటువంటి కుమార్తె ఎవరో తెలుసా? అతల్య. ఇప్పుడు ఆ అతల్యాన్ని తెచ్చి తన కుమారుడికి పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అతల్య ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో ఆ తర్వాత అధ్యాయాలు మీరు చదవండి. రాజు కుమారుని మొత్తాన్ని చంపించేసిందండి.
ఎంత దుర్మార్గమైనటువంటి స్త్రీ. వాళ్ళ తల్లి వికెడ్, వాళ్ళ కూతురు మోస్ట్ వికెడ్. ఇప్పుడు ఏమని తెచ్చి తన కుమారునికి పెళ్లి చేశాడు. ఈ ఇంట్లోకి ఏమొచ్చిందండి? బయలును పూజించే ఆ స్త్రీ, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చేసింది. మరి 17 అధ్యాయంలో ఏం చేస్తావు నువ్వు? ఆ దేశంలో నుండి విగ్రహాలని, దేవతా స్తంభములను, ప్రతిమలు అన్నిటిని కూడా తీసి పడేశావు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, బయట ఉన్న వాటిని ఈజీగా తీసి పడేశాడు, ఇప్పుడు ఇంట్లోకి తెచ్చుకున్నాడు. తెగదెంపులు చేసుకోలేనటువంటి సంబంధంలోనికి తెచ్చేశాడు. మ్యారేజ్ రిలేషన్షిప్. ఎన్నిసార్లు మనము ఈ యొక్క మోసన పడతామో తెలుసా? ఎంతమందిని నేను చూశానో. ఒకటే కారణం ఏంటో తెలుసా? వీళ్ళు మా వాళ్ళు. రెండవ కారణం మా యొక్క రేంజ్, స్టేటస్. మూడవ కారణం వాళ్ళ గవర్నమెంటు ఉద్యోగం ఉంది, ఎక్కువ కట్నం ఇస్తా ఉన్నారు. సమాజంలో మాకేం కావాలి? 4 రోజుల తర్వాత తెలుస్తుంది ఆ ఇల్లు నరకం అయిపోయిందన్న సంగతి. హెల్. యెహోషాపాతు ఎంత చక్కగా ప్రారంభించిన వాడు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తాడని ఎవరు అనుకుంటారండి? మ్యారేజ్ అలయన్సెస్. ప్రియమైన వారలారా, దేవుడు ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడు తెలుసా తన గ్రంథంలో? ఇవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకై, ఫర్ టీచింగ్, ఫర్ రిప్రూఫ్, ఫర్ కరెక్షన్ దేవుడు మనకు రాసి పెట్టాడు. ప్రభువా, ఇలాంటి గుంటలో మేము పడకుండా మాకు సహాయం చేయి. ఈరోజే ప్రార్థన చేసుకోవాలి, మనం ఈరోజే కమిట్మెంట్ తీసుకోవాలి. ఇంకా ఎవరైనా సరే ఇదిగో ఈ యెహోషాపాతు లాంటి ఆలోచనలు, మనస్సు, భావన హృదయంలో ఉంటే భయం కలగాలి. ప్రభువా, మా పిల్లల మీదకి దీవెన ఆశీర్వాదం కాదయ్యా, శాపాన్ని కుమ్మరిస్తాము, వాళ్ళ కుటుంబాలు రేపు నరకంలాగా అయిపోతాయి. నీకేం పెళ్లిళ్ళు చేసి పంపిస్తావు? నరకం అనిపించేది వాళ్ళండి. తెలుసా? బుద్ధిహీనమైన తల్లిదండ్రులు చేసే పని ఇది. మా బాధ్యత నెరవేర్చాలి. బాధ్యత నువ్వు నెరవేర్చేది? పెళ్లి చేసి పంపిస్తే మా పని అయిపోతుంది. ఎవరిని ఏంటి చేస్తున్నావు? ఒక తమ్ముడు రాత్రి ఫోన్లు చేసి ఏడుస్తున్నాడు, అన్నా వాళ్ళకి ఇవేమి అర్థం కావట్లేదన్నా, ఇంట్లో బయట పరువు కావాలి వాళ్ళకి, ఆ పరువు కోసము నా బ్రతుకుని నరకం చేయడానికైనా సరే వాళ్ళు రెడీ అవుతున్నారు అంటున్నాడు. లేకపోతే బెదిరింపులు, చచ్చిపోతామని. ఏంటండి ఇది? అఫ్ కోర్స్ వాళ్ళు అన్ని జనులు, వాళ్ళకి తెలియదు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ వాట్ అబౌట్ బిలీవర్స్ టుడే? మ్యారేజ్ అలియన్స్. రెండవది మనం చూసినట్లయితే మిలిటరీ అలియన్స్. ఏ అలియన్స్ అండి? మిలిటరీ అలియన్స్. 3వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, ఈ యెహోషాపాతు బుద్ధి లేని మాటలు చూడండి. నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము ఈతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ఏనంట? ఎందుకు వచ్చింది చెప్పండి ఈ మాటలు? 17వ అధ్యాయం 1వ వచనం ఏమి స్టార్ట్ అయింది? ఇశ్రాయేలు మీదకి రాకుండా, ఇశ్రాయేలు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఇశ్రాయేలు యొక్క ఇదిగో వాళ్ళు నామకార్థం, లేకపోతే మన భాషలో చెప్దాం, వాళ్ళు నామకార్థమైన వాళ్ళు. మేమెవరు? స్పిరిచువల్. వాళ్ళకి అసలు మారు మనసే లేదు. మేమెవరు? మిషనరీస్. వాళ్ళకి బోర్న్ అగైన్ లేదు. నువ్వెవరు? మేము డిసైపుల్స్.
ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అంది మా రాజ్యం మీదకి వస్తుందేమని చెప్పేసి ప్రాకారాలు దిట్టపరిస్తేవి, ప్రాకారాల మీద కావలి వారిని పెడితివి, ఇంత జాగ్రత్త తీసుకున్న వాడివి. ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు మా వాడివి, నేను మీ వాడము, నీ ప్రజలు మా ప్రజలు, నా సైన్యము నీ సైన్యము, నీ రాజ్యము నా రాజ్యము, రెండు వేరు వేరు కాదు అలా అంటావేంటి బావగారు? ఎందుకు స్టార్ట్ అయింది ఈ డైలాగ్స్? బికాస్ ఆఫ్ ద ఫస్ట్ అలియన్స్, విచ్ ఈస్ అ మ్యారేజ్ అలియన్స్. దట్ ఈస్ సో సో డేంజరస్ అండి. అక్కడ కాంప్రమైజ్ అయ్యావా, నువ్వు నిలబడాలన్నా నిలబడలేవు తెలుసా? నువ్వు నిలబడాలన్నా నిలబడలేవు. ద ఫోర్స్ విల్ బి సో హెవీ, యూ కెన్ నెవర్ ఈవెన్ స్టాండ్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అగైన్. ఇట్ విల్ టేక్ యూ టు ద వ్యాలీ ఫ్రమ్ ద మౌంటైన్. కొండ శిఖరాగ్రం మీద జారినవాడు జారి 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 వస్తా ఉన్నాడు. వచ్చే కొంత యాక్సలరేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. మధ్యలో లేచి నిలబడాలనుకుంటాడు. సాధ్యమా? సాధ్యమా చెప్పండి? యూ విల్ గో 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 డౌన్ ఇన్ టు ద వ్యాలీ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్. మరొక్కసారి 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 పేరెంట్స్ అండ్ యవనస్తులారా జాగ్రత్తగా వినండి. బీ కేర్ఫుల్ ఇన్ మ్యారేజ్ అలియన్సెస్. బీ వెరీ 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 కేర్ఫుల్. ఆ తర్వాత ఎంత ఏడ్చినా యు కాంట్ టేక్ ఇట్ బ్యాక్. ఇప్పుడు మిలిటరీ ఎలియన్స్ స్టార్ట్ చేశాడు. వస్తావా నాతో పాటు యుద్ధానికి వెళ్దాం రామోద్గిలాది మీద కంటే ఈయనేమనాలి? ఆయనతో మనకేంటయ్యా? ఆయన పాటికి ఆయన ఉన్నాడు, మన పాటికి మనం ఉన్నాము. ఆడు మననేం కెలకట్లేదు, మన మీదకి ఏం రావట్లేదు, మనకేం ఇబ్బంది కలుగజేయట్లేదు. ఎందుకు వెళ్ళాలి ఆడి మీదకి మనం యుద్ధానికి అనే బుద్ధి ఏమైంది నీకు? మొహమాటం. బావగారు కదా, పిల్లనిచ్చాడుగా, కాదని ఎలాగా చెప్పగలను? కాదని ఎలా చెప్పగలమండి? వాళ్ళు ఇన్వైట్ చేశారు. కాదని ఎలా చెప్పగలమండి? స్పెషల్గా పిలిచారు. కాదని ఎలా చెప్పగలమండి? పిల్లనిచ్చిన వాళ్ళు, బంధువులు, రక్త సంబంధీకులు, కాదని ఎలా చెప్పగలమండి? ఇదండి ఈయన సమస్య కూడా. ఈ యుద్ధానికి వెళ్ళి ఎక్కడి దాకా తెచ్చుకున్నాడు తెలుసా? చావు అంచుల దాకా వెళ్ళిపోయాడు. యాహాబ్ ఏం చేశాడు తెలుసా? దేవుడు తన ప్రవక్త ద్వారా ముందే చెప్పాడు, ఇజ్రాయేల్ కాపరలేడు, గొర్రెలాగా ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కొండల మీద చెదిరిపోయినారు, యు ఆర్ గోయింగ్ టు డై అని చెప్పాడు. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే మారు వేషంలో వెళ్దాం అనుకున్నాడట. ఇప్పుడు రాజు వస్త్రాలు ఎవరు దొరికిచ్చాడు? యెహోషాపాతుకి వేశాడు. ఈయనేమో సింపుల్ సైనికుల్లాగా డ్రెస్ వేసుకొని, బావగారు ఒక చిన్న, నువ్వు మా గెస్ట్ కదా, నా రాజ్యం నీ రాజ్యమే, నీ రాజ్యం నా రాజ్యమే, నువ్వైతే ఏంటి నేనైతే ఏంటి రాజు, పదా ఈరోజు యుద్ధం నువ్వు నడపాలా, మా వాళ్ళకి అసలు నీ తడాకా ప్రతాపం ఏంటో చూపించు మా సైన్యానికి. సో యు ఆర్ ద లీడర్, యూ లీడ్ ద ట్రూప్స్ నౌ అన్నాడు. అంతే. మనోడు ఉప్పొంగిపోయాడు, రాజు డ్రెస్ వేసుకున్నాడు. ఈయనేమో సైనికుడిలాగా వచ్చాడు. ఆ సిరియా రాజు ఏం చేశాడు తెలుసా? అరే మీరు అలుపులైన వాళ్ళతో గనులైన వాళ్ళతో కాదురా, డైరెక్ట్గా వెళ్ళి ఇజ్రాయెల్ రాజు తలకాయ కొట్టుకొని రండి అన్నాడు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇజ్రాయెల్ యొక్క రాజు తలకాయ తీసుకొని రండి, ఎవరితో మీరు యుద్ధం చేయొద్దు, ఫస్ట్ అటాక్, గో అండ్ అటాక్ ఇజ్రాయెల్ కింగ్ అని చెప్పేసి పంపించాడు. అంతే. వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి గుమికూడారు. ఎవరు చుట్టూ? యెహోషాపాత్. ఎందుకంటే ఆయన రాజు అనుకోను. ఆ మాట చదవండి 31. కాగా యెహోషాపాతు కనబడటతోనే రాజాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారి తొలగిపోవునట్లు చేశాను. కానీ లుక్ ఎట్ ది గాడ్స్ ఫేవర్, లుక్ ఎట్స్ గాడ్స్ ఫేవర్. దేవుని కృపను, దేవుని యొక్క సహాయమును నువ్వు నిరర్ధకం చేసుకుంటున్నావా? అక్కడ గనక దేవుడు కనికరం చూపకపోతే ఏమై ఉండదండి? విత్ ఇన్ నో టైం అక్కడ చనిపోయి ఉండేవాడు. అలయన్సెస్ జాగ్రత్త. బిజినెస్ అలయన్సెస్, బిజినెస్ అలయన్సెస్. మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు
కుంచినపల్లి పాలన షేర్ చేసుకున్నాడు ఈ టెస్ట్ మనీ ఇదే పోర్షన్లో నుంచి. ఆయన దేవుడు సేవకు పిలుస్తుంటే ఈయనేమో బిజినెస్ చేద్దామని స్టార్ట్ అయ్యాడట. ఏంటి బిజినెస్? ఏం బిజినెస్ చేయాలి? మాది సూర్యాపేట ఏరియా, మా సూర్యాపేట ఏరియాలో కొండలు బాగుంటాయి, ఆ కొండల రాళ్ళు బాగుంటాయి, ఆ రాళ్ళన్నీ పగలగొట్టి చిన్న చిన్న చిప్స్ చేస్తే కన్స్ట్రక్షన్ వాళ్ళకి బాగా లారీలు సప్లై చేయొచ్చు, ఇక బాగా ధనవంతుడు అయిపోవచ్చు అని చెప్పేసి మొత్తం వెళ్ళి సర్వే చేసి ఒకరిని పట్టుకున్నాడట పార్ట్నర్ని. ఆడెవడు? అన్యుడైనటువంటి వాడితో పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకొని, ఇది జరిగింది, ఆయన చెప్పిన స్టోరీ నేను మళ్ళీ మీకు చెప్తున్నా. ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం అంతా అగ్రిమెంట్ అయిపోయింది. ఇనిషియల్గా కొంత క్యాపిటల్ కూడా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏంటి? వెళ్ళి కలకత్తానా ఇక్కడికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద మిషనరీ కొనుక్కొని రావాలట, ఈ క్రషర్ చేసే మిషన్. ఆయనంట ఇద్దరం వెళ్దాం రా అంటే, ఇదే గాడ్స్ ఫేవర్ అంటే, నాకు కొంచెం పని ఉంది నేను రానులే, నువ్వు అక్కడ వెళ్ళు, అది వచ్చి తెచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇద్దరం గ్రాండ్ ఇనిషియేషన్ చేద్దాం, నువ్వు వెళ్ళిరా మిషన్ పట్టుకొని రా అని చెప్పేసి ఆయన పంపించాడు. చేశాడు కానీ మనసులో హృదయంలో నెమ్మది లేదండి. నెమ్మది లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా. అఫ్కోర్స్ సారీ, ఈ మిషనరీ వెళ్ళక ముందు జరిగిన సంగతి. మిషనరీ కోసమైనా కొనటానికి వెళ్ళక ముందు వాళ్ళ యొక్క కంప్లీట్ అగ్రిమెంట్ చేసే టైం వచ్చేసరికి నెమ్మది లేదు, ప్రార్థన చేస్తున్నట్టు. ఆ రోజు వాక్య భాగము ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం. ఆ రోజు వాక్య భాగం ఏంటండి? డైలీ పోర్షన్. ఇది రెగ్యులర్గా క్వైట్ టైం చేసే వాళ్ళగా తెలుస్తుంది. మనం రెగ్యులర్గా క్వైట్ టైం చేస్తే ఏ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా గైడ్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి క్వైట్ టైం చేస్తే మనకి ఏం అర్థమవుతుందండి? అనుదినము వాక్య భాగం మనకుంటే అనుదినము దేవుడు ఏ విధంగా గైడ్ చేస్తున్నాడో దేవుని స్వరాన్ని వినగలం. సరే, ఈరోజు నాతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూడాలి, నేను అసలు ఏమి ప్రార్థన చేస్తున్నా కానీ సమాధానం లేదు, ఏం చేద్దామని తీస్తే 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం ఆ రోజు ఆయన వాక్య భాగం తీసి చదువుతూ ఉంటే యెహోషాపాతు ఆహాబుతో వీయమందటము, ఆహాబుతో యుద్ధం చేయడానికి వెళ్ళడము, ఆ యుద్ధంలో చావుదాకా వెళ్ళడము, దేవుని ఇదన్నీ చూస్తే గుండె జల్లుమందంట. ఓరి నాయన, నా బతికి యెహోషాపాతు బ్రతికి అయిపోద్ది అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ బిజినెస్ డీల్ క్యాన్సిల్ అంట. ఆయన ఏమన్నా బుద్ధి ఉందా నీకేమన్నా, ఇప్పుడు దాకా వచ్చిన తర్వాత క్యాన్సిల్ అంటామంటే, మీరు ఏం చేస్తే అది చేయండి, నాకు అడ్వాన్స్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, అది కూడా మీ దగ్గర ఉంచుకోండి, నేను బిజినెస్ అయితే మీతో నేను చేయను అన్నాడు. ఆయన మిషనరీ కొనడానికి వెళ్ళాడు. తిరిగి వస్తూ ఉండగా ఆ యొక్క పెద్ద ట్రాలీ ఉంటుంది కదా, ఆ క్యారీ చేసే మిషన్, అది బోల్తా పడిందంట. ఆయన కూడా చచ్చిపోయాడంట దాంట్లో. దిస్ ఇస్ ద రియల్ స్టోరీ. ఒకవేళ కనుక నేను ఆ బిజినెస్ డీల్లో ఉంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది? మిషన్ కొనడానికి నేను కూడా వెళ్ళుండేవాడిని, దాంట్లో నేను కూడా చచ్చిపోయి ఉండేవాడిని. మొట్టమొదటిది మ్యారేజ్ అలియన్స్, మిలిటరీ అలియన్స్. మూడోది బిజినెస్ అలియన్స్, మర్చెండైజ్ అలియన్స్. అది 21వ అధ్యాయము 35 నుంచి చూడండి. ఇది అయిన తర్వాత యోధారాజు అనే యెహోషాపాతు మిక్కిలి 36 నుంచి ప్రవర్తించెను. ఏంటది? ఇశ్రాయేలు రాజు అయిన అహజ్యాతో స్నేహము చేసి. ఈ అహజ్యా ఎవడు? అహాబ్ యొక్క కొడుకు. అహజ్యాతో స్నేహం చేశాడు. ఏంటంట? తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసోన్గేబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులకు భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా, చెప్పండి, కుండ బద్దలైనట్టుగా కుండ బద్దలైపోయిందట. ఏమి కుండ? తర్షీషుకు వెళ్ళకుండా ఓడలు బద్దలైపోయాను. అర్థమవుతుందా? ఏమన్నా ఎక్కుతుందా మనసుకు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడా నీతోటి? జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అది యెహోషాపాతు కన్నా మాకు కాదు కదా అనబాకండి. దీస్ ఆర్ ద జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీవన్ టు ఫాలో. యెహోషాపాతు యొక్క
ఇదిగో డైవర్షన్ ఏంటో తెలుసా? లోక స్నేహము 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 స్నేహం అన్నమాట 3 సార్లు ఆ లాస్ట్ 3 వర్సెస్ ఆఫ్ హిజ్ లైఫ్. తన బ్రతుకులో ఆ చివరి 3 వచనాల్లో 3 సార్లు స్నేహము 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 స్నేహము. ఎవరితో అంటే అహాజుతో. ఎవరితో అంటే అహాబుతో. ఎందుకు నీకు? లోక స్నేహము దేవునితో వైరమని నీకు తెలియదా? ఈరోజు 2 గంటలు అవుతుంది. మేక్ యువర్ మైండ్ రైట్. 2 గంటల వరకు కూర్చోవాలి ఈరోజు. వినండి జాగ్రత్తగా. రెండవది లోక మర్యాద. మొట్టమొదటిది లోక స్నేహము, రెండోది ఏంటి? లోక మర్యాద. ఒకసారి జెనసిస్ 19:31 చదవండి. ఒక మాట చదవండి. జెనసిస్ ఆది కాండము 19:31. అక్క ఎవరితోట? అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలవాడు. ఏ మర్యాద అండి ఇది? అందరు చెప్పాలి. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములు ఏ పురుషుడు లేడు కాబట్టి మన తండ్రితో పోవుదము. చాలు. ఏంటంట? సర్వలోక మర్యాద చొప్పున. లోక మర్యాద. వాళ్ళు మాట్లాడుకుంటుందంటే తెలుసా? లోక మర్యాద. ఈ లోక మర్యాద చొప్పున మనకు భర్త దొరకడు కాబట్టి ఏం చేద్దాము? తండ్రితో పాపము చేసి పిల్లలను కందము. ఏం అనుసరిస్తున్నామండి? లోక స్నేహము, లోక మర్యాద. మూడోది లోక జ్ఞానము. లోక జ్ఞానమట. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉంటా ఉంది. ఈ లోక జ్ఞానమును అనుసరించి నేను మాట్లాడట్లేదు అంటున్నాడు పౌలు భక్తుడు. 1 కొరింథీ 2:6 నోట్ చేసుకోండి చాలా. ఈ లోక జ్ఞానము. నాలుగవదిగా చూసినట్టయితే లోకాచారము. 1 కొరింథీ 9:8. లోక ఆచారము, లోక జ్ఞానము, లోక మర్యాద, లోక స్నేహం అవి వచ్చేసినాయి. అల్టిమేట్గా ఏమొచ్చేసింది? ఈయన జీవితంలోనికి లోకము ఎంటర్ అయిపోయిందండి. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషాపాతు యొక్క డైవర్షన్. ఎంత చక్కగా స్టార్ట్ అయ్యాడో, ఎంత దారుణంగా తప్పిపోయాడో ఒకసారి చూడండి. మూడవది, ఫాస్ట్గా మనం ముందుకెళ్దాం. హిస్ డెడికేషన్. 19వ అధ్యాయంలోకి రండి. 19వ అధ్యాయంలోకి మనం చూసినట్లయితే ఏం చేశాడయ్యా ఈయనంటే 3 మంచి పనులు ఈయన చేస్తూ వచ్చాడు. 4వ వచనం నుంచి కనుక చూస్తే, యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు. ఈయన కూడా పాదయాత్ర స్టార్ట్ చేశాడండి. జనుల మధ్య, అదే కదా, జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి. ఫస్ట్ థింగ్ ఏంటంటే జ్యుడిషియల్ సిస్టమ్ని స్ట్రెంగ్థన్ చేశాడు. ఏం చేశాడండి? న్యాయాధిపతులు నియమించి, మీరు ఏ విధమైన మొహమాటం లేకుండా, పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం తీర్చాలి అని స్ట్రాంగ్ జ్యుడిషియల్ సిస్టమ్ని నెలకొల్పాడు. ఇది ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనదో తెలుసా? ఒకటి, రక్షణ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. బయట నుంచి శత్రువులు రాకుండడానికి జ్యుడిషియల్ సిస్టమ్ చాలా ప్రాముఖ్యమైనది, స్ట్రాంగ్. ఎందుకంటే లోపల నుంచి శత్రువులు కానీ లేకపోతే రైట్స్ కానీ అవ్వకుండా ఉండడానికి. ద లా అండ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్, అతను ఏం చేస్తాడంటే బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు లోపల జ్యుడిషియరీ సిస్టమ్ని స్ట్రెంగ్థన్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనము స్ట్రాంగ్ ఎకానమీ సిస్టమ్ను కూడా డెవలప్ చేశాడు. అది మనం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. నోట్ చేసుకోండి, 10 నుంచి 12 వరకు. అండ్ దెన్ స్ట్రాంగ్ ఆర్మీని కూడా డెవలప్ చేశాడు. చరిత్ర ఏం చెప్తుందంటే 1.6 మిలియన్ పీపుల్ ఆయన ఆర్మీలో ఉన్నాడంట. 1.6 మిలియన్స్ అంటే ఎంత? 10,60,000 మంది సైన్యం అంటే ఆ రోజుల్లో ఊహించుకోండి. అర్థమవుతుందా? హీ స్ట్రెంగ్థెన్డ్ జ్యుడిషియరీ సిస్టమ్.
మీరు 18వ అధ్యాయం చదువుకోండి, ఎందుకంటే 20వ అధ్యాయము మోస్ట్ ఇంపార్టెంట్. అవి కొన్ని విషయాలు మనం చూసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిది హీస్ డివోషన్, రెండవది హీస్ డైవర్షన్, మూడవది హీస్ డెడికేషన్, నాలుగవది కనుక మనం చూసినట్లయితే హిస్ డేంజర్. 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి చెప్పండి? అగైన్, తరువాత. దాన్ని మీరు పట్టుకోవాలి. ఇది అయిన తర్వాత ఏం జరిగింది అంటే, తన యొక్క డైవర్షన్ నుంచి మరలా బయటకు వచ్చాడు, తిరిగి మరలా ట్రాక్లోకి వచ్చాడు. ఇప్పుడు మరలా ప్రజలని బలపరిచాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, జనాల్లోకి వెళ్ళిపోయాడు, జ్యుడిషియరీ సిస్టమ్ని బిల్డ్ చేశాడు. దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యం వహించండి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును అని వాళ్ళందరికీ అధికారాలు ఇచ్చి స్థిరపరిచి, దేశం మరలా కొంచెము స్థిరపరచబడతా ఉంది అనుకున్న టైంలో ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ 3 రాజ్యముల రాజులు వాళ్ళ మీదకి దండెత్తారు. ఒకేసారి 3 దేశాలు దండేస్తే ఎలా ఉంటుందండి? ఒకేసారి 3 దేశాలు దండెత్తి వస్తే యుద్ధానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇజ్రాయెల్ మీద కూడా చాలాసార్లు అలాగే జరిగింది తెలుసా? ఒకేసారి చుట్టూ ఉన్న దేశాలందరూ కూడా దండెత్తి వచ్చినాయి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతోంది అది. ఒకేసారి దండెత్తి 3 రాజ్యాలు వచ్చినాయి. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంట? భయపడి. సో మొట్టమొదటి మాట చూడండి, 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. యెహోషాపాతులో మనం రిపీటెడ్గా చూస్తుంది తెలుసా? దేవుని దగ్గర విచారణ చేయుట. 18:4 చూడండి. మరి యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద ఈ సంగతి విచారము చేయదము రెండనగా విచారణ. 19:3 చదవండి. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభమును తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. వాట్ వి సీ హియర్ ఈస్, తన జీవితంలో క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాడండి. ఫస్ట్ థింగ్ అది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం, అది యవనస్తులైన మీ సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వృద్ధులైనటువంటి వాళ్ళ సమస్యలు కావచ్చు, అది ఏ సమస్య అయినా సరే, ఎనీ క్రైసిస్, ఇన్ ఎనీ డిఫికల్టీ, ఇన్ ఎనీ ఫెయిల్యూర్, గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా మనం చేయాల్సిందంటే ఎంక్వైరీ కౌంటర్లోకి వెళ్ళాలి. ఎవరుంటారు అక్కడ? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. యెహోషాపాతు చేసిందంటే తెలుసా? భయపడ్డాడు. ఓకే, జాగ్రత్తగా వినండి, టక 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 చెప్పేస్తాను ఏ విధంగా ఈ యొక్క క్రైసిస్ని తను ఓవర్కమ్ చేశాడు. ఫస్ట్ థింగ్, హీ ఫాట్ హిస్ ఓన్ ఫియర్. మొట్టమొదటిగా యుద్ధం ఎవరితో చేశాడు తెలుసా? తన భయముతో యుద్ధం చేశాడట. తన భయముతో యుద్ధం చేశాడు. బయట ఉన్న శత్రువుతో యుద్ధం చేయడానికి ముందు మొట్టమొదటిగా లోపల ఉన్నటువంటి శత్రువు, విచ్ ఇస్ ఫియర్, యూ షుడ్ ఫైట్ అగైన్స్ట్ యువర్ ఓన్ ఫియర్ ఫస్ట్, అండ్ దెన్ అగైన్స్ట్ ద ఫో నెక్స్ట్. The foe is at outside, but the fear is at inside, and it is devouring you and defeating you. అది మనల్ని ఏం చేస్తుంది? ఓడిస్తా ఉంది. కాబట్టి భయమును ముందు జయించాలి అంటే విశ్వాసం కావాలి. ఎందుకంటే ఫియర్కి ఆపోజిట్ ఫెయిత్. ఫెయిత్ కావాలంటే ఎవరి వైపు తిరగాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడిన యేసు వైపు చూచుచు. అది ఎంక్వైర్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన వైపు చూడాలంటే ఆయనే విశ్వాసాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసముతో మనం ఏం చేయాలి? భయమును జయించాలి. సెకండ్, హీ సాట్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్.
ఫియర్ ఆఫ్ ద లార్డ్ ని జయించాలంటే ఫేవర్ ఆఫ్ ద లార్డ్ కావాలి. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహాన్ని, ఆయన కృపను వేడుకున్నాడు. 6-13 వరకు అదే రెఫరెన్స్ చెప్తా ఉంటాను, మీరు నోట్ చేసుకోండి, వివరించడానికి సమయం లేదు. నెక్స్ట్ 3-4 వచనాల్లో అతడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? 4వ వచనం చూడండి. యూదావారును యెహోవాని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటి నుండి జనము వచ్చిరి. ఇప్పుడు ముందు ఒకడు యెహోషాపాతు రాజు దేవుని దగ్గర విచారణ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 4వ వచనంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఒకరు కాస్త ఎంతమంది అయ్యారండి చెప్పండి? నేషన్. వన్ హెస్ బికమ్ ఎ నేషన్ నౌ. ఇప్పుడు ఒక్కడుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక జనముగా అయ్యారు. ఒక్కడిలో ఉన్నటువంటి ఆ కన్సర్న్ ఇప్పుడు జనమందరికి వచ్చింది. ఒక్కడు విచారణ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు అందరూ కలిసి దేవుని దగ్గర విచారణ చేయటకు వచ్చారు. ఎందుకంటే దేవుని యొక్క సహాయం కొరకు. నౌ హీ బ్రాట్ ద సినర్జీ. He fought his own fear, he sought the favor of God, and he brought what? Synergy. ఇది ప్రిన్సిపల్. ఒక్కరూ చేయలేని పని అందరం కలిసి చేయొచ్చు. అది ఎలా సాధ్యమవుతుందో తెలుసా? ఏక మనస్సుతో కూడుకున్నప్పుడు అండి. వారందరూ కూడా వచ్చారు. 14 నుంచి కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమి సెలవిస్తుంది? అప్పుడు మత్తన్యాకు పుట్టిన యహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవిడినగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి దిగి రాగా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. He caught the vision. He caught the vision now. He fought, he sought, he brought, he caught. Now he caught the vision. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. భయపడకుడి, జడియకుడి. I don't know what is the battle you are going through. The battle outside is very easy to win. But the most difficult battle, ఏంటో తెలుసా? The battle which is inside. బయట ఉన్న వారితో ఈజీగా పోరాడొచ్చు, ఇంట్లో వారితో పోరాడటం చాలా కష్టం. Sometimes our battle may be with our own family members, with our own parents, with our own life partner. Yes, sometimes with our own children, with relatives. Is it a battle? This is a principle. Fight your own fear first. Sought the favor of God next. Bring the people in. Synergy. Create the synergy. And then, దేవుడిచ్చేటటువంటి ఆ మాటను విను. The vision. అండ్ 18-19 వర్సెస్ కనుక మనం చదివినట్లయితే అక్కడ చూడండి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. 19వ వచనంలో చూసినట్లయితే కహాతీయ సంతతిలో కోరాహు సంతతి వారును లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. లుక్ ఎట్ దిస్. ఇప్పుడు వరకు ఏం చేశారట? భయపడ్డారు. ఇప్పుడు వరకు ఏం చేశారు? ఇంత గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మనకు శక్తి చాలదని వణికిపోతున్నటువంటి వారు ఒక్కసారిగా సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, అక్కడ ఉన్నటువంటి లేవి గోత్రంలో ఉన్నటువంటి కహాతీయులు వీళ్ళందరూ కూడా అందరూ గొప్ప శబ్దంతో దేవుణ్ణి ఏం చేశారంట? స్తుతించారు. హీ బాట్ ఇన్ టు దట్ ప్లేస్ ద ఐడియా విచ్ ఈస్ వర్షిప్. దేవుని యొక్క ఆరాధనను అక్కడికి తీసుకొచ్చాడండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. Bring God into the situation and then your problem is solved. Bring God into the situation. అది ఏ సమస్య అయినా, ఏ ప్రాబ్లం అయినా ఎవరిని తీసుకురావాలి అక్కడికి? Bring God and then you will worship. అండ్ తర్వాత కనుక మనం చూసినట్లయితే 20 నుంచి 23 వరకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్లాన్ మొత్తం. ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు వీళ్ళందరూ. యుద్ధానికి బయలుదేరారు. వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏమని? ఆ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు. దేవుడు చేసే యుద్ధాల్లో ఓటమి ఉంటుందా? చెప్పండి.
దేవుడు చేసే యుద్ధంలో ఓటమి ఉంటుందా? నో. కాబట్టి వీళ్ళకి ముందే తెలుసు ఏమని, ఈ యుద్ధమేమో గెలుస్తామని. కాబట్టి వీడు పాటలు పాడుతున్నారు. మన వంకాడే స్టేడియంలో డ్యాన్స్లు వేస్తారు చూస్తారుగా, ఏ రేంజ్లో డ్యాన్స్లు వేస్తారంటే, ఊరి నాయన వీళ్ళు ఈ రేంజ్లో డ్యాన్స్ వేస్తారని ఎప్పుడు బ్యాట్లు కొట్టుకొని బాధటమే తెలుసు, కానీ వీరు బల్లే బల్లేని డ్యాన్స్ వేయడం ఎప్పుడు మనం చూస్తున్నాము. ఒక్కసారిగా చిన్న పిల్లల్లాగా గంతులేస్తూ స్టేడియంలో వాళ్ళు డ్యాన్స్లు. ఎందుకో తెలుసా? దాట్ ఈస్ ద జాయ్ ఆఫ్ విక్టరీ. దాట్ ఈస్ ద జాయ్ ఆఫ్ విక్టరీ. వీరు యుద్ధము చేయక ముందే ఎక్స్పీరియన్సింగ్ ద జాయ్ ఆఫ్ విక్టరీ. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళని, ఆరాధించే వాళ్ళని గుంపులు గుంపులుగా వాళ్ళ ముందు నడుస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు అంటారంట, అక్కడికి వెళ్ళి చేసేదా పెట్టేదా యుద్ధం? దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి దేవుడు ఏం చేసినాడో చూసి వచ్చి సాక్ష్యాలు చెప్తాం. పదండి, కానీ దేవుని ఆరాధిస్తూ వెళ్దాం పదండి. దే ఆర్ వర్షిపింగ్. అండ్ 24-25 వర్సెస్ కనుక మనం చూస్తే, యోదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలన పడి ఉండిరి, ఒకడును తప్పించుకొని పోలేదు. అంతేకాదు, కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా. యు నో, దే టర్న్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇంటూ బెరాకా. దే టర్న్ ద వార్ ఫీల్డ్ ఇంటూ ఎ వర్షిప్ ప్లేస్. దేవుని ఎప్పుడైతే వాళ్ళు ఆశ్రయించారో, దేవుని పాదాల మీద ఎప్పుడైతే వాళ్ళు పడి, మా బలము చాలదు, మా శక్తి చాలదు, ఈ యుద్ధం మేము చేయలేము, అయ్యా ఈ యుద్ధం నువ్వే చేయాలి అని ఎప్పుడైతే దేవుని ఆశ్రయించారో, లుక్ ఎట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ బెరాకాగా మారిపోయింది. సమర భూమి స్తుతి ఆరాధనగా మారిపోయింది. వార్ ఫీల్డ్ వర్షిప్ ప్లేస్గా మారిపోయింది. వాట్ ఏ విక్టరీ ఇట్ ఈస్! వాట్ ఏ విక్టరీ ఇట్ ఈస్! శత్రుడు అనేక విధాలుగా మన మీద దాడి చేస్తాడు. పోయిన వారం కాకుండా అంతకుముందు మనం చూసాం స్పిరిచువల్ వార్ఫేర్ గురించి. బట్ యు నో, దిస్ ఈజ్ అ స్ట్రాటజీ. యెహోషాపాతు విచారం కలిగి ఉండలేదు, విచారణ చేశాడు. మనం ఏం చేస్తాం? కూర్చొని విచారిస్తాం. కానీ ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. దేవుని యొక్క పాదాల మీద పడాలి. దేవుని యొక్క సన్నిధిలో వారు చేసినప్పుడు దేవుడు ఆ గొప్ప జయమును అనుగ్రహించాడు. అయితే 35వ వచనం చదవండి చివరిగా. ఇదైన తర్వాత యూదారాజు యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించెను. వాట్ ఏ ట్రాజడీ ఇట్ ఈస్! వాట్ ఏ ట్రాజడీ ఇట్ ఈస్! ఒక్క జీవితంలో ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఇంత అద్భుతంగా స్టార్ట్ అయిన వ్యక్తి ఇంత ఘోరంగా డిస్ట్రాక్ట్ అవుతాడని అనుకోలా. అహాబు విషయంలో అహాబు దగ్గర దేవుడు పాట నేర్పించాడు, బుద్ధి చెప్పాడు, మరణం దాకా అంచుల దాకా వెళ్ళి బ్రతికొచ్చాడు. ఇంత గ్రేట్ రిఫార్మేషన్ చేసిన వ్యక్తి దేశంలో మళ్ళా రిఫార్మేషన్ చేశాడు. న్యాయాధిపతులను పెట్టాడు, వాక్యమును ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచాడు. దేవుని యొక్క సహాయము మరలా తిరిగి వచ్చింది. గొప్ప ఆపదలో నుంచి దేవుడు తప్పించాడు. వాళ్ళ పక్షంగా యుద్ధం చేశాడు. ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడ్డాడు. దేవుని జయమును కల్లారా చూశాడు. 3 రోజులు దోచుకునేంత కొల్లసొమ్మును దేవుడు వాళ్ళకిచ్చాడు. బెరాకా లోయలో వారు దేవుణ్ణి ఆరాధించారు. బెరాకా అనుభవం వచ్చింది. ఇంతగా మౌంటైన్ పీక్స్ దాకా దేవుడు తీసుకెళ్తే భయంకరమైన వ్యాలీలో నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఏమయ్యాడు తెలుసా? ఆయన మరలా కింద పడ్డాడు. మరలా కింద పడ్డాడండి. మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించగా, మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించగా. ఈ క్యారెక్టర్ స్టడీస్లోనండి, బై ద బై ఈ ఈవినింగ్స్ అన్నీ మనం క్యారెక్టర్ స్టడీసే చేస్తున్నాం. మీరు గమనించారో లేదో ఫ్యామిలీస్లో. ఈ క్యారెక్టర్ స్టడీస్లో మన లైఫ్ అనేది చాలా దగ్గరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. వీ కెన్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ద క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్. ఈ యెహోషాపాతు జీవితాన్ని, ఆసా జీవితాన్ని,
ఉజ్జయ జీవితాన్ని వీళ్ళని స్టడీ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా గుడ్ బిగినింగ్, అద్భుతమైన ఆరంభం. దేవుడు అద్భుతమైన టేక్ ఆఫ్ ఇచ్చాడు. ఆకాశంలోకి ఎగిరారు, కానీ ప్రాపర్గా ల్యాండ్ చేయటం వాళ్ళకి జర్నీ, జాగ్రత్తగా వినండి, జర్నీ బిగినింగ్ ఒక్కటే కాదు, ఎండింగ్ కూడా ఇంపార్టెంట్. ఫ్లైట్లో 2 పాయింట్స్లో మనం గట్టిగా పట్టుకుంటాం అన్నట్టు గుండెకాయని. ఎప్పుడు చెప్పండి? ఒకటి టేక్ ఆఫ్, అమ్మయ్య టేక్ ఆఫ్ జాగ్రత్తగా అయింది ప్రాపర్గా అనుకుంటే. ఇంకొకటి ఉంది ల్యాండింగ్. టేక్ ఆఫ్ బాగానే జరిగింది వీళ్ళ జీవితాల్లో, ల్యాండింగ్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఆరంభం బాగానే ఉంది, ముగింపు లేదు. పాఠం ఏంటో తెలుసా? ఒకటి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. రెండవది, తాను నిలుచున్న తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది, అంతము వరకు సహించాలి, మరణము వరకు నమ్మకముగా ఉండము. దానికి ఏం కావాలో తెలుసా? గ్రేస్. ఇట్ ఈస్ అ గ్రేస్ దట్ సస్టైన్స్ అస్ టిల్ ద ఎండ్. ఎప్పుడైతే అహంకారం అనేది, గర్వం అనేది, అతిశయము అనేది, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ సస్టైనిటీ అనేది, సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మన జీవితంలోకి వస్తుందో అది నిన్ను ఫాల్స్ పిల్లర్ మీదకి ఎక్కిస్తుంది. ఒక్కసారిగా మనము పడిపోతాం. ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఎవరితో అలయన్స్ పెట్టుకుంటున్నాము? లోక స్నేహము, లోక మర్యాద, లోక పద్ధతి, లౌకిక విధానాలు వద్దు. యెహోషాపాతు జీవితంలో మనం నేర్చుకోవాల్సినట్టు తెలుసా? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్. హీ విల్ బిల్డ్ దిస్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. భయపడగాకండి. 2 గంటలైన సరికి అందరికి మొఖాలన్నీ దిగులు